అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తక్కువ ప్రయోగాలు చేయబోవటం లేదు. ఎందుకంటే మరొకసారి అధికారులకు రావాలనేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి, గిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిల్లాడుతూ ఉంటారు. అధికారులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు అవినీతి చేస్తూ ఉంటారు. ఇది ఒక పరాకాష్ట అనమాట. సంవత్సర కాలంగా అది ఒక పరాకాష్ట కొనసాగుతుంది. 1977-78 నుంచి అక్కడ పోరాటం జరుగుతూనే ఉంది. ఆధిపత్య పోరాటం. వీళ్ళ వెదుర్ల రామచంద్రరావు గారు కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, అట్లాగే గోగిశెట్టి నరసింహారావు గారు కావచ్చు, ఒకరు కాదు ఇద్దరు కాదు. అఖిలప్రియ భర్త బలిజ సామాజిక వర్గమే కాబట్టి అక్కడ అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని గోగిశెట్టి నరసింహారావు గారు తీసుకొచ్చి మీరు నంద్యాల లోక్సభ నుంచి పోటీ చేద్దరు అన్నారు. వైకాపా అని వీడి వస్తే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం అనమాట. నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను సంధ్య. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాజ్యాంగం నడుస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననక తప్పదు. ఎందుకంటే అటు సీఎం, డిప్యూటీ సీఎం నామినేటెడ్ పోస్టులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే ఇప్పటి వరకు ఆళ్లగడ్డలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగలేదు అన్న దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడ భూమా అఖిలప్రియ రాజ్యాంగం నడుస్తుంది అనేది. ఎందుకు ఈ అంశానికి సంబంధించి అధిష్టానం కూడా దృష్టి సారించలేకపోతుంది, కట్టడి చేయలేకపోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. గతంలో కూడా ఈ అంశానికి సంబంధించి మనం చేయడం జరిగింది. ఒక మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్కి సంబంధించి జనసేన అభ్యర్థి కదా, అవును, మైలేరు శిరీష గారు. అసలు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆవిడ కోరం అంటే అటెండ్ అవ్వట్లేదు అన్న ఒక్క నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి అంటే యాజ్ పర్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే వచ్చి ప్రమాణ స్వీకారం చేయించాలి కార్యక్రమం. ఆవిడ అసలు టైం ఇవ్వట్లేదు అనేది, నా ప్రమేయం లేకుండా మీరు ఎలా నిర్ణయిస్తారు అనేది వాదన ఒకటి. ఏం జరుగుతోంది? రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమయంలో సంవత్సర కాలం అయింది. సంవత్సరం క్రితం మా మదనపల్లి మార్కెట్ యార్డు కావచ్చు, అక్కడ జంగాల శివరామరాయలని ఆయనకి ప్రకటించారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గారికి కేటాయించారు. అట్లా దేర్ ఆర్ సో మెనీ నామినేటెడ్ పోస్ట్స్ జనసేనకి కేటాయించినవి, ప్రకటించినవి. స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాలు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళని ఆయా పదవులలో వాళ్ళని కొనసాగించినటువంటి పరిస్థితి సంవత్సర కాలంగా మనకు కనిపిస్తుంది. సంవత్సరం కాలం అంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోయి ఇంకొక సంవత్సర కాలం మాత్రమే అవకాశం ఉన్నప్పటికీ భూమా అఖిలప్రియ గారు పట్టుబట్టిన ఆవిడ పట్టుదల ఎటువంటి పట్టుదల అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటే సరిపోతుందా, శాసనసభ్యురాల్ని నన్ను సంప్రదించరా అనేటటువంటి ఒక విధంగా ఒక మొండి పట్టుదలతో, మొండి వైఖరితో ఆవిడ కొనసాగడం, ఆవిడ రాజకీయ జీవితానికి ఒక పెను సవాల్ని రేపు తెలుగుదేశం శ్రేణులు టీం లోకేష్ గారు ఆయన స్థాయిలో ఆయన విసురుతారు, సందేహం లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు ఇవేమి సామంత రాజ్యాలు కాదు, లేకపోతే ఆయా ప్రాంతాలకు మీరేమీ ఏమంటారు పెత్తందారులు కాదు. అది ఒకప్పటి జమానా, నడిచిపోయినటువంటి జమానా. ఇవాల్టి పరిస్థితుల్లో ఏంటంటే కొత్త రాజకీయ నాయకుల్ని తయారు చేయడమో, తీర్చిదిద్దడమో, ఆర్థికంగా వెన్నుదన్నులు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేయడము చాలా సులభంగా జరిగిపోయేటటువంటి పరిస్థితులు. స్థానికేతరులను తీసుకొచ్చి నియోజకవర్గాల్లో వాళ్ళని నాయకులుగా ఆమోదయోగ్యం పొందేటటువంటి పరిస్థితులు ఇవాళ చాలా నియోజకవర్గాలు, చాలా రాజకీయ పార్టీలు అటువంటి ప్రయోగాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో మేము గత కొన్ని దశాబ్దాలుగా మా కుటుంబము, గంగుల కుటుంబము మేము మాత్రమే ఉండాలి, వాళ్ళు ఆ పార్టీలో ఉంటే మేము ఈ పార్టీలోకి, మేము ఈ పార్టీలో ఉంటే వాళ్ళు ఆ పార్టీలోకి అనేటటువంటి పరిస్థితులు ఇక ముందు 2029 ఎన్నికలు చాలా 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 గుణపాఠాలు చాలామంది రాజకీయ నాయకులకి, మరీ ముఖ్యంగా రాజకీయ నేపథ్యంతో రాజకీయ కుటుంబాలుగా దశాబ్దాలుగా చలామణి అయినటువంటి చాలా కుటుంబాలకి ఒక చెంపపెట్టు కాబోతోంది 2029 ఎన్నికలు అనేది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తక్కువ ప్రయోగాలు చేయబోవటం లేదు. ఎందుకంటే మరొకసారి అధికారులకు రావాలనేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి, మరొకసారి అధికారాన్ని అందిపుచ్చుకొని లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అప్పటికి అయిపోయి ఉంటారు కాబట్టి తిరిగి కూటమిని అధికారంలోకి తెచ్చుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి పరిస్థితుల్లో జనసేన కూడా కొన్ని స్థానాలు గంపకొత్తగా వాళ్ళు కూడా 21కి పరిమితం అవ్వకుండా మరికొన్ని స్థానాలు 30, 35, 40, 45 వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు చేసేటటువంటి పోరాటంలో చాలా ప్రయోగాలు జరుగుతాయి 2029 ఎన్నికల్లో. ఇక్కడ ఒక ఏఎంసీ చైర్మన్ గురించి జనసేన కేటాయించారు అనేటటువంటి దీనిలో అఖిలప్రియ గారు పట్టుబట్టం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓకే, ఎందుకంటే అక్కడ
ఆవిడని సొంత సామాజిక వర్గం, ఆవిడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ఆవిడని సొంత కుటుంబ సభ్యులు, సొంత సామాజిక వర్గం ఆవిడని దూరం చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. స్వయంగా మా ఇంటి కోడలని చెప్పి భర్త భార్గవరామనాయుడు కులం ఏదైతే ఉందో వాళ్ళు బలిజ కులస్తులు, మా ఇంటి కోడలు అఖిలప్రియని సొంతం చేసుకుని అక్కడ బలంగా ఉన్నటువంటి ఓటర్ల రీత్యా చాలా బలంగా ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గం అఖిలప్రియని వాళ్ళు కడుపులో పెట్టుకొని దాచుకుని ఆవిడని గెలిపించి ఆవిడని మా ఇంటి కోడలని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి పంపించిన తర్వాత మొదట బాధితులు వాళ్ళే అవుతారని వాళ్ళు ఊహించలా. మైలేరి శిరీష ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ, తాను కూడా మహిళే. ఒక మహిళకి అవకాశం ఇవ్వకపోగా సీఎం డిప్యూటీ సీఎం డిసైడ్ చేసుకుంటే సరిపోతుందా, నన్ను సంప్రదించాల్సిన పని లేదనేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ అఖిలప్రియ గారు ఉన్నారు. ఆవిడ తన సామాజిక వర్గానికి ఇది కేటాయించుకోవాలని ఆవిడ అంతగా భీష్మించుకోవడం అనేది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అనౌన్స్ అయిన తర్వాత కూడా జనసేన అధినేత ఎందుకు దీనిపైన ఫోకస్ చేయట్లేదు? మొన్నటికి మొన్న ఏంటంటే ఈ వివాదం ముదిరి పాకాన పడుతోందని కిలార్ రోషే గారిని ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని పంపించారు. వారు వైకాపా నుంచి జనసేనలోకి వచ్చారు. జనసేన నేతగా వారు కొనసాగుతున్న నేతను పంపించారు. వారు వచ్చారు, వారు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు, ఆక్రందనను వ్యక్తపరిచారు. అరే సంవత్సరమైనా ఇంకా ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయించకపోవడం ఏంటి, దీని సంగతి నేను తెలుస్తాను, వెళ్ళి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను, ఉప ముఖ్యమంత్రి గారికి నివేదిక అందిస్తాను, ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అఖిలప్రియ గారికి వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను, ఇన్ని చెప్పి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్తబ్దుగా మారిపోయింది పరిస్థితి. అంటే ఒక నియోజకవర్గ శాసనసభ్యురాల్ని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయి నేతలు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ ఉందా అనేటటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తాం. ప్రెస్ మీట్లో వివరించిన తీరు గురించి కూడా చర్చ జరుగుతోంది. అంటే అసలు అర్థం కావట్లేదు ఎవరికి. ఇట్స్ ఏ వెరీ అది ఇప్పుడు అక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ పాలక మండలి లేదు. ఏది అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్కి పాలక మండలి లేదు. పాలక మండలి లేకపోవడంతో జరిగే అవకతవకలు వేరే ఉంటాయి. గిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిల్లాడుతూ ఉంటారు. అధికారులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు అవినీతి చేస్తూ ఉంటారు. ఇది ఒక పరాకాష్ట అనమాట. సంవత్సర కాలంగా అది ఒక పరాకాష్ట కొనసాగుతుంది. చాలా ఎంత చిన్న విషయం అండి. ఒక శాసనసభ్యురాలకి ఒక ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించేసి సజావుగా మీరు అన్ని సామాజిక వర్గాలు కలిసి వస్తేనే కదా రాజకీయ పార్టీలో మీరు రాజకీయానికి చేరువవుతారు. మేము మాత్రమే పరిపాలించుకుంటాం, మేము మాత్రమే శాసించుకుంటాం, మేము మాత్రమే దశాబ్దాల తరబడి మీ మీద మేము పెత్తనం చేస్తామంటే ఇది ఇవాళ నుంచి కాదు. 1977, 78 నుంచి అక్కడ ఆ పోరాటం జరుగుతూనే ఉంది. ఆధిపత్య పోరాటం, వీళ్ళ ఆధిపత్యం మీద, ఈ రెండు కుటుంబాల ఆధిపత్యం మీద ఇతర సామాజిక వర్గాలు అక్కడ కేవలం బలిజలు మాత్రమే కాదు మిగతా సామాజిక వర్గాలు కూడా విసిగెత్తిపోయినటువంటి పరిస్థితి. ఈవేళ పోనీ ఆ జిల్లాలో ఏమైనా బలిజల నుంచి తెలుగుదేశం పార్టీలోనే కనీవినెరుగుని విధంగా తెలుగుదేశం పార్టీలను చెప్పుకోదగ్గ సంఖ్యలో నేతలు అక్కడి నుంచే వచ్చారు. వెదుర్ల రామచంద్రరావు గారు కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, అట్లాగే గోగిశెట్టి నరసింహారావు గారు కావచ్చు, ఒకరు కాదు ఇద్దరు కాదు. జనసేనలో భాజపాలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, నాకు ఇదమిద్దంగా తెలియకపోయినప్పటికీ మరి గోవిందరాజు గారు కావచ్చు, చాలామంది నేతలు మీకు అక్కడ కనిపిస్తారు. ఆర్థికంగా వెన్నుదన్నులు ఉన్నటువంటి కుటుంబాలు ఇవన్నీ. వీళ్ళకి ఏంటంటే రాజకీయ పార్టీలు వీళ్ళకి అవకాశం కల్పించకపోవడం అనేది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే కేవలం అక్కడికి వెళ్ళేటప్పటికి బలిజల్ని ఆయన విస్మరించి వెనుకబడిన తరగతుల వైపు దృష్టి సారిస్తారు. లేకపోతే కర్నూలుకి వెళ్ళామనుకోండి, సిటీకి వెళ్ళేటప్పటికి అక్కడ వైశ్య సామాజిక వర్గానికి చెందిన టీజీ భరత్ గారు వగైరే కనిపిస్తారు, టీజీ వెంకటేష్ గారి కుటుంబం. లేకపోతే కురుబలు అంటారు, వాల్మీకులు అంటారు, ముస్లిం మైనార్టీకి ఎక్కడో చోట అవకాశం ఇస్తారు. మిగతా స్థానాలన్నీ చంద్రబాబు నాయుడు గారు కూడా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించి ఐఆమ్ ఫర్ దట్, ఐఆమ్ ఫర్ ఆల్ అని చెప్పేసి వచ్చేస్తారు. మిగతా సామాజిక వర్గాల పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా మరీ ముఖ్యంగా బలిజల పట్ల కర్నూలులో ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఆయన దృష్టి సారించారన్న విషయం మనం అర్థం చేయాలి. నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేసినప్పుడు, ఉప ఎన్నిక జరిగినప్పుడు, భూమా నాగిరెడ్డి గారు మరణించి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేసినప్పుడు అప్పుడున్నటువంటి దాదాపు 5 నుంచి 10 మంది బలిజ నేతల్ని చంద్రబాబు నాయుడు గారు పిలిచి వచ్చే ఎన్నికల్లో మీకు అవకాశం ఇస్తాను, మీ సామాజిక వర్గానికి నంద్యాల నుంచి పోటీ చేసే అవకాశం, ఈసారి మాత్రం బ్రహ్మానంద రెడ్డి గారిని మీరు గెలిపించాలి అన్నారు. గెలిపించారు. 19 ఎన్నికలు అయిపోయినాయి, 24 ఎన్నికలు అయిపోయినాయి. 2 ఎన్నికల్లో కూడా బలిజ సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్న పాపాన పోలేదు. పోకపోగా మొన్న 2024 ఎన్నికల్లో చివరి నిమిషంలో నంద్యాల లోక్సభ మార్చడం ఆయన గోగిశెట్టి నరసింహారావు గారిని ముందు ఆళ్లగడ్డ అసెంబ్లీ అనుకున్న తర్వాత లేదు, అఖిలప్రియ మన కోసం వైకాపాని వీడి తెలుగుదేశంతో ప్రయాణం చేసింది కాబట్టి మనం తనకు అవకాశం ఇచ్చాము, మళ్ళీ తనకే అవకాశం ఇవ్వాలి. 19 ఎన్నికల్లో తనే కదా పోటీ చేసింది, 24 ఎన్నికల్లో తనకే అవకాశం ఇద్దాం, 19 ఎన్నికల్లో ఓడిపోయినా పైగా
అఖిలప్రియ భర్త బలిజ సామాజిక వర్గమే కాబట్టి అక్కడ అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని గోగిశెట్టి నరసింహారావు గారు తీసుకొచ్చి మీరు నంద్యాల లోక్సభ నుంచి పోటీ చేద్దరు అన్నారు. పోటీ చేద్దరని చెప్పిన తర్వాత చివరి నిమిషంలో బైరెడ్డి శబరి గారిని తీసుకొచ్చి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకపోతే రెడ్లందరూ మిగతా తతిమ్మ శాసనసభ నియోజకవర్గాల కింద 7 నియోజకవర్గాల్లో మెజారిటీ రెడ్డి సామాజిక వర్గమే ఉన్నారు కదా పోటీ చేస్తున్నవాళ్ళు. వీళ్ళందరూ మిమ్మల్ని ఓడిస్తారేమో నరసింహారావు గారు, కాబట్టి మిమ్మల్ని భవిష్యత్తులో మీకు అవకాశం ఉంటుందని చెప్పి బైరెడ్డి శబరి గారికి అవకాశం ఇచ్చారు. సరే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు గోగిశెట్టి నరసింహారావు గారు. రేపు శాసనమండలి సభ్యులు అవుతారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొన్న ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్ష పదవికి అని అనుకున్నారు. అదేమో గౌరి చరితారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా వైకాపాని వీడి మా కోసం వచ్చారు. వైకాపాని వీడి వస్తే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం అనమాట. సొంతంగా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీతోనే కలిసి ప్రయాణం చేస్తేనే వాళ్ళంటే చిన్న చూపు. వైకాపాని విడిచిపెట్టి వచ్చారు కాబట్టి, వైకాపాని విడిచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి వచ్చారు కాబట్టి వాళ్ళకి అగ్రాసనాలు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశంలో ఆయనతో పాటే వారి కనుసన్నల్లో మెదిలేటటువంటి సామాజిక వర్గాలు మాత్రం ఆయన సీతకన్ను వేస్తారు. చూద్దాం, అఖిలప్రియ గారు ఆవిడ పంతం ఆవిడ నెగ్గించుకుంటారా, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు లేదు జనసేన కేటాయించాం కాబట్టి జనసేన మైలేరి శిరీష్ గారు అక్కడ ఏఎంసీ చైర్మన్గా వారు ఒక సంవత్సర పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది, గడిచిపోయింది. ఇంకొక సంవత్సరం ఉంది. మళ్ళీ ఇంకొక సంవత్సరం అంటే 2 సంవత్సరాల ఫుల్ టర్మ్ ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఫుల్ టర్మ్ 2 years చేయాలన్నమాట. చేస్తారా చూడాలి. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తున్నారు. అంతే కదా, ఇక్కడ ఏం జరుగుతుంది నియోజకవర్గంలో, దీనిని జనసేనాని ఏ విధంగా తీసుకుంటారని కూడా రాష్ట్రంలో చాలామంది సామాజిక రాజకీయ విశ్లేషకులు పరిశీలకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంత చిన్న చూపు చూస్తున్నారని జనసేన నేతల్లో ఇది ఉంది, తీవ్ర అసహనం కట్టింది కూడా ప్రకటించిన తర్వాత సాధారణమైనటువంటి అతను అక్కడ మైలేరి మల్లయ్య అనే అభిమాని జనసేన జెండా కట్టడానికి ఒక నేత కానీ ఒక కార్యకర్త కానీ ఒక అభిమానిని ధైర్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో జెండా కట్టినటువంటి ఒక అభిమాని, అటువంటి అభిమానిని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో అభిమాని తన అర్ధాంగికి ప్రకటించినటువంటి ఆ ఏఎంసీ చైర్మన్ ఇప్పటిదాకా ప్రమాణ స్వీకారం చేయకపోవడం అనేది ఒక్కసారిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. దీని గురించి చాలా 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 తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందన్నది, ఇక్కడ ఏం జరిగినా చాలా అత్యంత ఆసక్తికరంగా రసవత్రంగా మాత్రం ఉంటాయి రాజకీయం. చూద్దాం. మరి ఇప్పుడు అధినేత కొంత ఏంటిది విశ్రాంతిలో ఉన్నారు, మరి మరో 4 రోజుల పాటు విశ్రాంతిలోనే ఉంటారు శస్త్రచికిత్స కాబట్టి మరి ఈ లోపు ఎవరికైనా అది పురమాయించే అవకాశం ఉంటుందా, ఫోన్లో అయినా అటు లోకేష్ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ ఈ విషయానికి సంబంధించి స్పందిస్తారా అనేది, ఏం జరుగుతుందనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.